ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిక్విజిషన్ పెట్టింది ఎస్పీడీసీఎల్కు, వాళ్ళు వేసిన బోర్డుకి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదని చెప్పి ఎస్పీడీసీఎల్ వాళ్ళు అంటున్నారు. సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషను. నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు డిస్కమ్కు చెల్లిస్తారు. ఇవి ఆమె అడిగింది కూడా జెన్యున్ ప్రాబ్లం తాగునీటికి సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్విజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తాము. మానవత దృక్పథం ఉండాలి, లిబరల్గా ఉండాలి, ఏదంటే మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం అనుకుంటే పని అవుతుంది. ఓకే సార్, ఎస్సీ సార్, మా వీరప్రాంపల్లి మండలంలో సంగాలపల్లి గ్రామం ఉంది సార్. చెప్పండి సార్. మీరు లేదు, నేను అరేంజ్ చేస్తాను. ఒక పోల్ బిగించిన 6 నెలల నుంచి ఒక అడంగా పోల్ బిగించిపోయినా ట్రాన్స్ఫార్మర్ అనేది కాంట్రాక్ట్ దొరకచ్చుకొని మేము వచ్చి బిగించుకోవాలంట, మేము వచ్చి ఎత్తకచ్చుకోవాలంట. లేదు, అవసరం లేదు. అప్పుడైతే మీ కాంట్రాక్టర్లు, మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లు ఉన్నారు చూడండి, లిస్ట్ బయటికి. ఆ కాంట్రాక్ట్తో పర్లేదు. ఇప్పుడు మేము అడిగేది ఆ ప్రభుత్వం, ఇప్పుడు మీ ప్రభుత్వం అడుగుతున్నాం మేము. అప్పుడు కాంట్రాక్ట్ మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసిందన్నా, మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేయలేదని లేదు, శాంక్షన్ చేసింది. మా మండలానికి సంబంధించింది ఈ రాష్ట్ర చరిత్రలోనే 375 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే చరిత్ర మా గవర్నమెంట్లో వచ్చినాయి. భగవంతుడితో ఆ రోజు మేము డీల్ చేసినాం. పులివెందులకు ఒక న్యాయము, మాకు న్యాయం అని కొట్టడంలో మాకు 370 ట్రాన్స్ఫార్మర్లు ఎత్తిచ్చినారు. మేము ఆ రోజు మేము ప్రతిపక్షంలో అడిగినాం, పులివెందులకు అయితే సార్ ఇన్ని ఎత్తిస్తున్నారు, మాకు ఎందుకు ఎత్తిలేదని. అవుతూ మా రవీణ కూడా మా మీద అన్నాడు, మీ కాన్షియన్స్ చూసుకో, మా కాన్షియన్స్ ఎందుకు అన్నాడు. అది కాదన్నా, అందరం రైతులమే, అందరం రైతులకు సంబంధించిందే. అందుకే తప్పకుండా ఇప్పుడైనా మీరు ఒక 4-5 రోజుల్లో పోయింది డ్రింకింగ్ వాటర్, అది సమస్యలు వస్తాయి పల్లెల్లో. ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారినప్పుడు మీరు ఎందుకు బోర్ బిగించినారు, అవన్నీ ఎందుకు చేసినారు, మీరు ఎందుకు నీళ్ళు వదలలేదు అనే సమస్య వచ్చినప్పుడు ఒక సర్పంచ్ గానో, ఎంపీపీ గానో, ఒక ఎంపీటీసీ గానో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. గ్రామాలలో చిచ్చు పెట్టాకండి. పార్టీలు మారినాయి, గ్రామాల్లో డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు లేకుండా చేయనిస్తారు తప్పకుండా, ఎందుకంటే సమస్యలు వస్తాయి. ఎక్కడా లేదన్నా, ఇంతవరకు అధికారులు బదిలీనే చేయాలి 30 రోజుల్లో. మీరు గవర్నమెంట్ లోకి వచ్చి ఫస్ట్ రోజులో ఇచ్చినారు, 100 మందిని మార్చిపారు. అధికారిని కూడా మార్చలేదు. సమస్యలు పెట్టేదే ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది. దాన్ని మీరు దృష్టి మేము చేసుకుంటే మా కర్మ 340 తెచ్చినారంటాను. ఒక ట్రాన్స్ఫార్మర్ రాని దానికి ఇంత బాధపడితే ఎట్లా చెప్పు. ట్రాన్స్ఫార్మర్ వచ్చిందన్న, ట్రాన్స్ఫార్మర్ ఛాన్స్ లేదు, బిగిమని అడుగుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ రావడం లేదు, ట్రాన్స్ఫార్మర్ బిగిమని అడుగుతున్నాం మినిస్టర్ గారు. అది ఒక్కటి దయచేసి బిగిని. ఊళ్ళో గ్రామాల్లో పార్టీ మారినప్పుడు సమస్యలు వస్తాయి కదా, అది ఒక్కటి చేయగలరు కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా నెలల్లో చేయలేని పని మా దృష్టికి ఈరోజు వచ్చింది, 2-3 రోజుల్లో అవ్వాలని మేము కోరుకుంటాం. చేస్తాం, తప్పకుండా ఫినిష్ చేయండి. ఓకే సార్. ఈ పవర్ సప్లై గురించి మనకు 3 ఫేజ్ గురించి రమణ గారు సార్, ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది కదా సార్ పని? జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా సార్ వర్క్ ఆపేసినారు. ఆ పక్కన స్కూటర్లలో పోయే వాళ్ళు పడి ఆ వైర్ తగిలారంటే అట్లే చచ్చిపోతారు. అది చూడండి సార్. ఫస్ట్ ఎక్కడ చూసినా కూడా ఒక పోల్ కనెక్షన్ ఉంటుంది, మిగతా వైర్ అంతా ఇటు రోడ్ల పైన నాటారు. పోల్స్ అయితే కరెక్ట్గా అన్ని రోడ్లకే ఉన్నాయి సార్. యాక్సిడెంట్ జరిగేదానికి బాగా ఉంది. రేపు నాటేది అయినా కొంచెం లోపల నాటమనండి. ఇప్పుడైతే పని అయితే 3 ఫేజ్ అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ ఎవరో తెలియదు మాకు, పూర్తిగా నిలిపేసి వెళ్ళిపోయినారు. అన్ని ఊర్లలో అట్లే ఉన్నాయి. కొద్ది కాంట్రాక్టర్కి సబ్ కాంట్రాక్టర్కి కొద్ది ఉంది సార్. అదే ఆ ఇష్యూ సాల్వ్ చేయండి సార్ ఫస్ట్. సార్ కలెక్టర్ గారు, చిన్న విషయం సార్, నిధుల గురించి ఇంతవరకు మనం చర్చ జరగలేదు ఏ సమావేశంలో. జిల్లా ప్రభుత్వం ఎన్ని నిధులు వస్తాయి, జెడ్పీటీసీలకు ఏమైనా ఇచ్చే పరిస్థితి ఏమైనా 51 మండలాల్లో జెడ్పీసీలకు ఏమైనా నిధులు ఇచ్చినారా, ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు ఇంతవరకు ఈ సంవత్సరంలో ఎప్పుడుదని చెప్పలే. కనీసం దయచేసి జెడ్పీటీసీ సభ్యులు వేరే నిధులు ఏమి రావు, ఎంపీపీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ. పైనుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులన్నీ రకరకాల దాంతో వీళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. కనీసం జిల్లా పరిషత్కు వచ్చే ఆదాయాన్ని కనీసం జెడ్పీటీసీలకు ఏమైనా ఇస్తారా లేదా, తను ఇస్తాడొచ్చిన తెలియదు. ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి, దేనికి ఖర్చు పెడతారని చెప్పండి. మీటింగ్ జిల్లా పరిషత్ సమావేశం ఇది. జిల్లా పరిషత్ సభ్యులకే జిల్లా పరిషత్ నిధుల గురించి కానీ మనం మాట్లాడడంలే, ప్రపంచం అంతా డిస్కస్ చేస్తాను, దీన్ని మాట్లాడడంలే. మనం వరకు 31 crores ఇచ్చాం సార్ 3 yearsలో. ఎంత ఆదాయం వచ్చింది? ఆదాయం 10 crores ఉంది సార్ ఎవ్రీ ఇయర్. ఇవి కాకుండా 15th ఫైనాన్స్ నిధులు ఒక
17 crores వస్తాయి సార్. దాంట్లో మనకి ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 29 crores ఉంది 15th ఫైనాన్స్. పవర్ ఛార్జెస్ 15 crores ఉంది, లేబర్ ఛార్జెస్ 14 ఉన్నాయి సార్. అది అందరు జెడ్పీటీసీలకు సమానంగానే ఇచ్చినారా నిధులు? దీంట్లో కులాలు మతాల దీనిలో పతనాల ప్రకారం ఇచ్చినారా? ఏం లేదు సార్, వాళ్ళ ఎస్టిమేట్లు లైన్ ఎస్టిమేట్ అట్లాగా సార్. మీరు ఒక జెడ్పీ మా దగ్గర 15 కోట్లు నిధులు ఉన్నాయి. ఈ జెడ్పీటీసీలు 50 మందికి కలిసి మండలానికి కిందని చెప్పి లేకపోతే ఎంపీపీల కింద జెడ్పీటీసీల కింద లేకపోతే గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు అందరూ ఉన్నారు. దాని ఒక దామాస ప్రకారం ఒక ఫిగర్ అనుకోవాలి కదా మీరు. ఇచ్చారు సార్, గౌరవ ఎక్స్ ఎమ్మెల్యేలకు కూడా గతంలో ఇవ్వడం జరిగింది సార్. నేను చెప్పేది అట్లా కదా, నేను చెప్పేది 1 కోటి రూపాయలు ఫండ్ ఉంది, 50 మండలంలో ప్రతి ఒక్క జెడ్పీటీసీ సభ్యునికి ఏదైతే ప్రయోజనం దాని ప్రకారం ఇవ్వండి. కొన్ని మండలాల్లో కొద్దిగా లెటర్ ప్యాడ్ పెట్టి లైన్ ఎస్టిమేట్ కూడా ఇవ్వలేదు. మేము కూడా పల్లెల్లోనే కదా పెట్టేది. మేము మా గ్రామాలలో మేము బాగా చేస్తాం కదా. మీరు అధికారులు మీరు కూడా ఉంటారు కదా, మీరు చెప్పిన ప్రకారం మేము పెడతాము. ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తాం. ఆ రోడ్లన్నీ మేమే చేస్తాము. అది మంచిది కదా సార్. మాకే ఇస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆడ తీసుకుంటారు 1 కోటి రూపాయలు ఎమ్మెల్యేలు ఇచ్చే కోటి. ఇక్కడ వాళ్ళ జడ్పీలో కూడా తీసుకుంటారు సార్. ఇక్కడ ఆ పద్ధతి లేకుండా ఎమ్మెల్యేలకు నిధులు లేవు. ఇప్పుడు ఎక్కడ జెడ్పీటీసీ మాత్రమే ఇవ్వాలి సార్. ఇది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే డీసీడీపీ గ్రాంట్ ఇచ్చేవాళ్ళు సార్, 2 కోట్లు ఇచ్చేవాళ్ళు. బట్ మండలాలకు సంబంధించి మండలాలు కూడా గ్రాంట్లు వస్తున్నాయి. ఈ జిల్లా పరిషత్ వచ్చి దయచేసి జిల్లా పరిషత్ మాత్రం ఇవ్వండి సార్ జెడ్పీటీసీలకు. ఈ జెడ్పీటీసీలు అందరి తరఫున అడుగుతున్నాను సార్. సుధాకర్ గారు, అదే నెక్స్ట్ స్టెప్ నుంచి ఏంటంటే పాపులేషన్ బేసిస్లో ప్రపోర్షనల్గా పెట్టేశాను, అందరికి ఈక్వల్గా జనాభా ప్రాతిపదికన పెట్టేశాను. అలాగే ఇప్పుడు బ్యాలెన్స్ కూడా 12 crores ఉంది సార్. ఈ హెడ్ వైజ్ ఏమైనా మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాల నుంచి సర్పంచులకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు గౌరవం ఉందా చెప్పున్నా? ఇప్పుడు జెడ్పీ మీటింగ్ కాబట్టి తప్పకుండా చెప్తాను కదా, మేము కూడా చెప్తాను కదా. ఇది జెడ్పీ మీటింగ్, మండల సభ్య సమావేశంలో ఎంపీపీలు మేము మండలాల్లో జరిగేటప్పుడు కూడా చెప్తున్నాం. మీరు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇది కూడా అయింది. మేము గెస్ట్లమే, మీరే మెయిన్ ఇక్కడ హీరోలంతా. మీరు జెడ్పీటీసీలు మీరే ట్రై చేస్తాం, దాని వరకు ఏం ప్రాబ్లం లేదు. బట్ మీరు ఒకటి ఆలోచించాలా, ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చినాయి కదా, అప్పుడు అడిగినారా? ఇది ఇప్పుడు కూడా వచ్చే కాలంలో జరుపుతాం, అట్లే జరుపుతాం. నిర్వేదం అయిపోయింది. లాస్ట్ టర్మ్లో కూడా చేతులు మాత్రమే వెళ్ళిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడే మీటింగ్ ముందు సీఎంని అడిగాం, మన సుధాకర్ రెడ్డి గారు కాదు, మన ఎవరు మన ఒకప్పుడు చెప్పి కలకల్లాడేది. 2004 నుంచి మన రాగా తగ్గిపోతే ఇప్పుడు 0 అయిపోయింది. కరెక్ట్. లాస్ట్ టర్మ్ అయితే మరీ జెడ్పీటీసీలు కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఏం చేసేది లేదు. డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ ముందు తలకలు అవి కూడా ఇచ్చారు డబ్బులు. ఇప్పుడు అది కాదు, మెయిన్ నీళ్లు పోసుకునేదానికి కూడా లేవు. అసలు ఓవర్ మోటార్ రిపేర్ కూడా డబ్బులు లేవు.